వెరీ గుడ్ మార్నింగ్. పెట్రోల్, డీజిల్ మళ్ళీ ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ అంటే ఏదైతే మన బంకులు ఉన్నాయో, పెట్రోల్ బంకులైనా డీజిల్ బంకులైనా, వీటిలో రద్దీ చాలా ఎక్కువగా కొనసాగుతుంది. అవసరానికి మించినటువంటి పెట్రోల్ కూడా ఎక్కువ అవసరం, వాడకం, పెట్రోల్ యొక్క ఇంధనం వాడకం రాష్ట్ర స్థాయిలో చాలా ఎక్కువ ఉంది. ఓకే, 126% ఎక్కువ ఉందన్నమాట మామూలు వాడకానికి ఇప్పుడు ఉన్న ఈ 2 రోజులకి. దీనికి ప్రధానంగా వార్తలలో కొన్ని న్యూస్ నిలిచినాయి. దానివల్ల ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు అనేవి వాడకం అనేది పెరిగింది. మొదటగా ఒక ప్రధానంగా చూసినట్లయితే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ అయిపోగానే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పేసి ఒక న్యూస్. ఓకే, రెండోది ఏంటంటే ఈ పరిశ్రమలకు వాడేది ఏదైతే ఉందో డీజిల్, ఆ బల్క్ డీజిల్ అంటారు కదా, అది 150 రూపాయలకు పెరిగింది. వాటి వల్ల ఏమవుతుంది, ఈ యొక్క సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు సాధారణ ప్రజలు అంటే మనం డైలీ బండ్లు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు నడిపే వాళ్ళ బంకులు ఏదైతే ఉన్నాయో, ఈ బంకులలో ఆ పరిశ్రమలకు వాడే డీజిల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బల్క్గా తీసుకుపోతారు. సో ఇక్కడ వీళ్ళకి అవసరానికి ఎవరైతే బంకులలో ఇప్పుడు కార్లైనా బైక్లైనా ఏదైతే కొట్టించుకుంటారో, ఇక్కడ ఉండే స్థాయిని ఆ సామర్థ్యం ఎంత ఉందో అంతకు డబల్గా ఈ పరిశ్రమ వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. ఓకే, సో సాధారణ బంకుల దగ్గర పరిశ్రమల వాళ్ళు బల్క్గా తీసుకుపోతారు కాబట్టి అదొక కారణం. మూడోది ఏంటంటే ఎవరైతే బైకర్స్ వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళు అవసరానికి మించి డబల్ ట్రిబుల్గా తీసుకుపోతారు అనమాట. ఇప్పుడు సాధారణంగా నువ్వు పెట్రోల్ బంకు పోయినాం అనుకో, మనం ఏం చేస్తాం, 2 లీటర్లో 3 లీటర్లో సపోజ్ ఎప్పుడు కొట్టించేంత 200-300 కొట్టించుకుంటాం. కానీ ఇప్పుడు ఈ వార్తలకు అనుగుణంగా ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నారు. ఇది మళ్ళీ 3 రోజులు ఉంటుంది. ఓకే, ఈరోజు, రేపు, ఎల్లుండి పౌర సరఫరా ఎవరైతే శాఖ మంత్రి ఉన్నారో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇదంతా ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ. వార్తలకు అనుగుణంగా వార్తలు ఒక్కసారి రాగానే బంకులన్నీ ఫుల్ అయిపోతున్నాయి, పెట్రోల్ అన్ని కాలైపోతున్నాయి, డీజిల్ ట్యాంకులన్నీ కాలైపోతున్నాయి. మళ్ళీ అదంతా చల్లబరచడానికి 2-3 రోజులు టైం పడుతుంది. సో పబ్లిక్ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ అనేది అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే తగినంత మోతాదులో మనకు దిగుమతి అనేది అవుతుంది. ఓకే, హార్ముజ్ అది ఉంది కదా, మన అక్కడి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్, అక్కడి నుంచి రావాల్సినవి కూడా మనకు వస్తున్నాయి. ఓకే, ఎల్పిజి అయినా ఏదైనా. సో ఇదన్నీ వదంతుల పరంగా 2-3 రోజులు ఇట్లా పీక్ మూమెంట్ వస్తుంది అనమాట. అన్ని స్కేర్సిటీ ఉన్నాయి, కొట్టించుకోవాలని 3 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో మొన్న లాస్ట్ టైం వచ్చింది కదా, సేమ్ అదే అనమాట. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ స్టంటు, నెక్స్ట్ డీజిల్ ఎక్కువ తీసుకుపోవాలని చెప్పేసి ఆతురతలో తీసుకుపోతున్న ప్రజలు, 3 ఏంటంటే పరిశ్రమల వాళ్ళు రేట్లు పెరిగినాయి కాబట్టి సాధారణ బంకు దగ్గరకు వచ్చి తీసుకుపోవడం. సో ఇది అనమాట సమాచారం. ఓకే, సో దయచేసి పబ్లిక్ ఎక్కువ ప్యానిక్ కావద్దు. మీరు కూడా దయచేసి తక్కువనే తీసుకోండి. డీజిల్ ఎక్కువ కొట్టించుకుంటే మీకు ఏమీ రాదు, అది అందులో నిల్వ ఉంచాల్సిందే. మళ్ళీ 2-3 రోజులు అయినాక మొత్తం కామన్ అయిపోతుంది. ఓకే.